మీ పిల్లలు ఎక్కువగా మొబైల్లో గడుపుతున్నారా? అది ఎంత తీవ్రమైన పరిస్థితులు దారితీస్తుందో తెలుసా? రీసెంట్గా నా దగ్గరకు ఒక కేసు వచ్చింది. అబ్బాయి చిన్న పిల్లడు 3 సంవత్సరాలు ఉంటుంది. అతను సమంగా తింటలేదు, ఎప్పుడు మొబైల్ లేకపోతే తింటలేదని చెప్పి తీసుకొచ్చారు. ఆ అబ్బాయిని చూస్తే ఆ అబ్బాయి కంటిన్యూస్గా తనలో తను మాట్లాడుతూ ఉన్నాడు. ఒకవైపు దృష్టి నిలబట్టలేదు, ఎక్కువగా అరుస్తూ క్లాస్ రూమ్లో కానీ ఎక్కడ కుదురుగా కూర్చోట్లేదు. మనం చూస్తుంటే మన చుట్టుపక్కల కనిపిస్తూ ఉన్నాయి ఈ మధ్యకాలంలో, ఇవి ఎక్కువ అవుతూ ఉన్నాయి. ఇలా గ్యాడ్జెట్కి ఎడిక్ట్ అయిపోయారు, గేమ్స్కి ఎడిక్ట్ అయిపోయారు అన్న పిల్లలు ఎవరైతే ఉన్నారో వారి పేరెంట్స్ మమ్మల్ని సంప్రదించినట్టయితే వాళ్ళకి ఈ గ్యాడ్జెట్ డీటాక్సిఫికేషన్ ప్రోగ్రామ్ ద్వారా బయటకు తీసుకురావడం జరుగుతుంది. థ్యాంక్ యూ.